హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు వీడియోలో 5 స్టెప్స్లో ఈజీగా చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. స్టెప్ నెంబర్ 1, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన స్టెప్. ఫస్ట్ చికెన్ని ఒక 4-5 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని అందులోకి పెరుగు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కారం, నిమ్మకాయ రసం, కొంచెం ధనియాల పొడి, బిర్యానీ మసాలా అండ్ కొద్దిగా గరం మసాలా, ఇంకా కొంచెం ఆయిల్ వేసిన మసాలా మొత్తం పీసెస్కి పట్టేటట్టుగా నీట్గా కలుపుకొని ఒక 1-2 అవర్స్ వరకు మ్యారినేట్ అయ్యేలాగా మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 2, పచ్చిమిర్చిని, కొత్తిమీర, పుదీనాని మొత్తం ఏరి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ని కూడా సన్నగా నీట్గా చాప్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాం. అలాగే ఇప్పుడు ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు స్టెప్ నెంబర్ 3. స్టెప్ నెంబర్ 3లో మనం ఇప్పుడు బిర్యానీకి రైస్ రెడీ చేసుకోబోతున్నాం. సో ఒక బగోని పైన వాటర్ పోసేసి అందులో కొంచెం ఆయిల్ వేసి పట్ట, బగారా ఆకు ఇవన్నీ వేసి అది బాయిల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత 1 అవర్ ముందు మనం బాస్మతి రైస్ సోక్ చేసి పెట్టుకున్నాం. ఇక్కడ మేము 1 kg రైస్కి 1 kg చికెన్ సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాం. సో అది బాయిల్ వచ్చిన తర్వాత ఇక్కడ 1 అవర్ ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అందులో వేసి 70 to 80% కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టెప్ నెంబర్ 4. ఇప్పుడు స్టెప్ నెంబర్ 4లో మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఈ చికెన్ బిర్యానీ కొంచెం జ్యూసీగా చేసుకోవాలనుకున్నాం, అందుకనేసి దానికోసం గ్రేవీని ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో గ్రేవీ కోసం మనం ఆయిల్లో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. అండ్ ఎలాగో మనం ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఆనియన్స్ని కూడా ఈ గ్రేవీ దాంట్లో మిక్సీ పట్టేటప్పుడు కొంచెం కాజు, ఆనియన్స్, ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండ్ అలాగే ఫ్రై చేసుకున్న టమాటోని కూడా వేసుకొని మనం నీట్గా గ్రైండ్ చేసుకుంటే ఇలా గ్రేవీ పేస్ట్ అనేది మనకి రెడీ అవుతుంది. సో ఈ గ్రేవీ పేస్ట్ని మనం చికెన్ బిర్యానీలో గ్రేవీ కోసం యూజ్ చేస్తాం. ఇప్పుడు స్టెప్ నెంబర్ 5, ఇదే లాస్ట్ స్టెప్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో మేము బిర్యానీ కోసం ఒక బగోని పెట్టేసి అందులో తగినంత ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిర్చి వేసి అది ఫ్రై అయ్యేదాకా పెట్టాలి. సో నెక్స్ట్ మనం 1 అవర్ క్రిందట మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని కొంచెం కొంచెంగా అందులో వేసి ఇది మొత్తం చికెన్ కుక్ అయ్యేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక 50 to 60% మనం ఆయిల్లోనే కుక్ అయ్యేలాగా చూసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం గ్రేవీ కోసం ఒక పేస్ట్ తయారు చేసుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసి మిక్స్ చేసి ఒక 5 to 10 minutes వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా మనం బగారా రైస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, 70 to 80% కుక్ అవ్వాలని చెప్పాను కదా. సో ఆ రైస్ని మంచిగా లేయర్ లాగా ఈ కర్రీ పైన నీట్గా స్ప్రెడ్ చేసేసి కుక్ చేసుకోవడమే. సో లెవెల్గా స్ప్రెడ్ చేసేసి దీనిపైన గార్నిషింగ్కి ఆనియన్, నిమ్మకాయ రసం, పుదీనా, కొత్తిమీర అండ్ లాస్ట్కి ఫుడ్ కలర్ వేసేసి ఇప్పుడు ఇందులో నుంచి స్టీమ్ బయటికి వెళ్ళకుండా మనం నీట్గా కుక్ చేసుకోవాలి. సో అందుకనేసి అత్తయ్య పిండి ముద్దను మొత్తం బగోనికి కార్నర్స్లో పెట్టి మూత పెడతారన్నమాట.
మా ఇంట్లో అయితే ఎవ్రీ సండే ఏదో ఒక స్పెషల్ ఐటెం చేస్తారు అత్తయ్య. సో ఈ సండేకి మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేశారు. సో ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటే మీరు కూడా ఈ చికెన్ బిర్యానీ ట్రై చేయొచ్చు అనేసి. సో మన ఛానల్లో ఆల్రెడీ మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్న వీడియో కూడా ఉంది. సో ఎవరైనా మటన్ బిర్యానీ ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు వెంటనే వెళ్ళి ఆ వీడియో కూడా చూసేయండి. సో ప్రస్తుతానికి అత్తయ్య అయితే మొత్తం పిండిని మొత్తం భవన చుట్టూ పెడుతున్నారు. ఆ పిండిని మొత్తం భవనకి నీట్గా స్ప్రెడ్ చేసి ఎక్కడి నుంచి కూడా గాలి బయటికి వెళ్ళకుండా నీట్గా పెట్టుకోవాలి. తర్వాత మూత పెట్టేసి దానిపైన ఏదైనా ఒక బరువు వస్తువు పెట్టేసి ఒక 20 to 25 minutes మనం స్టీమ్ చేసుకుంటే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. సో ఆఫ్టర్ 20 to 25 minutes కంప్లీట్గా రైస్ బిర్యానీ అంతా కుక్ అయిపోయింది. సో చూసేద్దాం బిర్యానీ ఎలా అయిందనేది. మూత తీసిన వెంటనే స్మెల్ అయితే చాలా డెలిషియస్గా ఉండే. సో ప్రస్తుతానికి మొత్తం కింది నుంచి అత్తయ్య మిక్స్ చేస్తున్నారు. సో ఫైనల్లీ మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకేంటి లేటు, మీరు కూడా ఈ సండేకి తప్పకుండా ఈ చికెన్ బిర్యానీని ట్రై చేయండి. అండ్ ఈ చికెన్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో అత్తయ్య మాటల్లోనే విందాం. బాగుంది, మసాలా టేస్ట్ ఎమ్మి ఎమ్మి మస్సై జ్యూసీ జ్యూసీ డ్రై లేకుండా. ఆహా, ఏమన్నుందా? Thank you so much for watching. Bye bye.